లహరి అనే అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసి అబ్బాయి బేకరీ దగ్గర కొట్టడంతో అబ్బాయికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కూడా అమ్మాయి గురించి పెట్టి ఈ అబ్బాయి కూడా నేను సూసైడ్ చేసుకోవడానికి మందు తాగిండి అనే విషయాలు తెలుస్తా ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఎందుకు అమ్మాయి ఈ విధంగా చేసుకున్నది? కూర్చో కూర్చో అమ్మ తల్లి, వద్దు వద్దు నువ్వు కూర్చో. మీకు ఈ ఒక అబ్బాయిలో లవ్ లో ఉంది, ఈ లవ్ వల్లనే చనిపోయిందన్న విషయాలు ఎట్లా తెలిసినాయి? ఈ స్టేటస్ పోలీసులు వచ్చారు అదే రోజు బాడీ తీసుకునేటప్పుడు ఫోన్ తీసుకుపోయారు. ప్లస్ ఆమె రాసిన 2 లెటర్లు ఉండే. ఏమని రాసింది లెటర్లా? అమ్మ నాయన జాగ్రత్తగా ఉండాలి, సెటిల్మెంట్ అనేసరికి నాకు అదే సెటిల్మెంట్ డబుల్ సెటిల్మెంట్ ఇక నైట్కు మీద చిలుకు పెట్టిందంట, కింద చిలుకు పెట్టిందంట. ఈమెను పట్టుకొని నన్ను ఇట్లా కొట్టిండు, ఉండను మమ్మీ అంటానంటే నువ్వు ఇట్లా చేస్తే నేను డాడీని లేపుతా అంటానంటే మేము కొంచెం నిద్రలో ఉన్నాం కదా. ఇప్పుడు చిన్నపిల్ల అక్క అలడబడ్డది మమ్మీ అంటానని అప్పుడు వచ్చి చెప్తే పోయి మా గుండెలు అదిరిపోయినాయి అన్న. అప్పటికి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అక్క అంటే మమ్మీ డాడీని మంచి చూసుకో, తమ్ముళ్ళు నువ్వు జాగ్రత్త, ఇక నేను ఉంటాను చెప్పింది. డాడీకి చెప్పని కోసం నన్ను ఇట్లా గుంజింది, ఇక వంట పెట్టింది. ఒకవేళ నువ్వు లేచి మమ్మీ డాడీని పిలిస్తే నేను నిజంగా. నీతో ఏం చెప్పింది తల్లి, ఏమని చెప్పింది నీకు? ఏడ్చుకుంటా మాట్లాడింది అన్నావు కదా. మమ్మీ డాడీని మంచిగా చూసుకో, ఇక నేను ఉండను, తమ్ముళ్ళు నువ్వే చూసుకోవాలి, ఇంటికి పెద్దదానివి నువ్వే. ఇక నన్ను ఒక అక్క కొట్టింది, జుట్టు కొట్టిందా అన్న కొట్టిందా? ఇక నైట్ చెప్పింది ఆనంది అక్క నన్ను కొట్టింది, జుట్టు పట్టి వీకింది, బేకరీలో కొట్టిందంటే. హాయ్ హలో, వెల్కమ్ టు E960. నేను మీ సంతోష్. అండ్ షాబాద్ మండలం అండ్ హైదరాబాద్లో ఉన్నాం మనం. లహరి అనే అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసి అబ్బాయి బేకరీ దగ్గర కొట్టడంతో ఇంకోటి ఆ అబ్బాయికి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. పోయిన తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో కూడా అమ్మాయి గురించి పెట్టి ఈ అబ్బాయి కూడా నేను సూసైడ్ చేసుకోవడానికి మందు తాగిండి అనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది? ఇదే విలేజ్ ఇదే వాళ్ళ ఇల్లు, అమ్మాయి వాళ్ళ ఇల్లు. అసలు ఏం జరిగింది? ఇప్పటివరకు పోలీస్ వాళ్ళు కూడా ఇంకా సరిగ్గా కరెక్ట్ అనుకూలమైన యాక్షన్ తీసుకోవట్లేదు, పట్టించుకోవట్లేదని చెప్తా ఉన్నారు. అమ్మాయిని అంతకన్నా ముందు రోజు అబ్బాయి కొట్టడం జరిగింది. కొట్టిన నెక్స్ట్ డేనే అమ్మాయి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ సిస్టర్ని పట్టుకొని ఏడ్చి మార్నింగ్ లేచేసరికి చేసుకున్నదని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అమ్మాయి ఈ విధంగా చేసుకున్నది? ఇంకోటి కాలేజీలో కూడా కొంచెం సార్ ఏదో సీరియస్ అయ్యండి అనే విషయాలు కూడా కొన్ని తెలుస్తూ ఉన్నాయి. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు అంటే ఇంకా దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు, పోలీస్ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ఈ కేసుని. 1.5 month అవుతుంది. రేపు మాపు కాంప్రమైజ్ అవ్వండి, మాట్లాడుకోండి అంటే ఒకరి పైసల కిందికి మలుపుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు న్యాయం జరగట్లేదు. అంటే ప్రతి ఒక్క ఇష్యూని డబ్బులతో పోలుస్తా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇష్యూని డబ్బులతో పోలుస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అమ్మాయికి న్యాయం జరగలేదు. వచ్చి కనీసం పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇది న్యాయం చేస్తాము, ఈ విధంగా జరుగుతుంది అనే విధంగా కూడా చెప్తాలేదు. అంటే ఎలాంటి క్లారిటీ లేకుండా కామ్గా మాట్లాడుకుంటా చేద్దాము, రిపోర్ట్స్ ఇంకా రాలేదు, కోర్టుకు పంపించినాం అనే విధంగా పోర్ట్రేషన్ చేసి వీళ్ళని మగ్గబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప అమ్మాయికి ఒక ఆడపిల్ల చనిపోయింది, అమ్మాయికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో వర్క్ చేసిన వాళ్ళు అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, అమ్మాయి ఎందుకు హ్యాంగ్ చేసుకున్నది, ఇన్ని రోజులు ఎందుకు డిలే అవుతుంది, ఈ కేసు ఇంకా ఎందుకు ముందుకు రావట్లేదు అనే విషయాలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, కూర్చో కూర్చో. అమ్మ తల్లి, వద్దు వద్దు నువ్వు కూర్చో 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 కూర్చో. కంపల్సరీ తల్లి, మీరు కాళ్ళ మీద వాడద్దు ప్లీజ్ ప్లీజ్, కాళ్ళ మీద కూర్చో. 100% తల్లి, ఉన్న వాస్తవాలను చూపించే ప్రయత్నం కంపల్సరీ. ఈ అమ్మాయి అండ్ లహరి అమ్మాయి పేరు. మరి అది వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం ప్రాబ్లం అయ్యి ఆ మధ్య ఫాదర్ కూడా కొంచెం హెల్త్ బాగాలేకుండే. కార్యక్రమాలకు తీసుకెళ్లే ముందు ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ఫోటో పెట్టిండో దాని ఆధారంగా తీసుకొని
వీళ్ళు ముందు అనుకోలే అమ్మాయికి ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల చనిపోయిందనే ఇంటెన్షన్ తో వీళ్ళు ఉన్నారు. పోస్ట్ మార్టం కూడా వచ్చింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ హ్యాంగింగ్ అనే వచ్చింది. కాకపోతే తర్వాత తెలుసుకుంటే వచ్చిన విషయాలు ఏంటంటే అమ్మాయికి ఒక లవ్ స్టోరీ ఉన్నది. ఈ అమ్మాయి లవ్ చేసిన అబ్బాయికి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే. ఆ విషయం తెలిసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది అనే విధంగా చెప్తా ఉన్నారు. ఒకసారి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటి అనేది, అసలు అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఏం జరిగింది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం జరిగింది అన్న, అసలు ఏమైంది? ఆ రోజు రైట్ మేము మ్యారేజ్కి పోయినాం. మ్యారేజ్ ఉండే 13వ తారీఖు రోజు మ్యారేజ్కి వచ్చినాం. వచ్చిన తర్వాత నైట్ తిన్నాం మంచిగా. తెల్లారితే చిల్డ్రన్స్ డే ఉండే పిల్లలకు. చిల్డ్రన్స్ డే రోజు మంచిగా అన్ని పిల్లలకు మేకప్ చేయడం అది చేయడం చేసింది. బాగానే ఉండే. మాకి నాకు అన్నం వండి తినిపించింది, ఆమెకి నాకు బాగానే ఉండి 11:30కు నేను ఇక్కడనే వండుకున్నాను. ఇక్కడ నేను మా చిన్న అబ్బాయి వండుకున్నాం. వాళ్ళ మమ్మీ వాళ్ళందరూ కలిసి బెడ్రూమ్లో వండుకోరు. మా మధ్యరాత్రి లేచి 3 గంటల 2:30-3 గంటల టైంలో లేచి ఉందని చెప్పేసి అని వచ్చి మా చిన్న పాప చెప్పింది. చెప్పేసరికి మేము పోయి చూసేసరికి తీసుకొని కార్లో తీసుకొని కార్లో వేసిన. కార్లో వేసి పోతుంటే ఇంకా అప్పటికే ఆమె కాలు చేతులు అన్ని పడిపోయింది. బాత్రూమ్ చూసి చనిపోయింది అని చెప్పి తీసుకొచ్చి పైన వేసేసిన. వేసిన తర్వాత అప్పటికి మాకు ఈ లవ్ ఇలాంటిది ఏమి నాకు తెలియదు అప్పటి వరకు. తర్వాత ఇక సరే ఏందో ఆ డిప్రెషన్లోనే ఉండి ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా చేసుకునే ఏంది అని చెప్పేసి అని అనుకొని కార్యక్రమాలు అన్నిటికీ స్టార్ట్ చేసినాం. బొంద తీసిర్రు, ప్లస్ కట్టిబట్ట తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్ పైనుంచి ఎవరు దించారు కిందకి? నేనే దింపిన. నేనే ఎత్తుకొని పోయినా. నేనే ఎత్తుకొని పోయి కిందికి తీసుకుపోయి కార్లు వేసిన. కార్లు వేసిన తర్వాత ఇట్లా పైకి అనుకోతే వచ్చింది. ఇక అప్పుడు ఇంకా అనుకొని మళ్ళీ పైకి తీసుకొచ్చి ఇక్కడనే పండబెట్టిన తర్వాత మొత్తం కార్యక్రమాలు అవుతున్నాయి. స్టార్ట్ అయ్యే మూమెంట్లో అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఈ అమ్మాయిని ఎవరైతే లవ్ చేసారో అబ్బాయి బహదూర్ కూడా. అప్పటిదాకా మీకు తెలియదు అమ్మాయికి లవ్ స్టోరీ ఉందన్న విషయం? తెలియదు మాకు. ఫోన్ మాట్లాడిన రోజులు లేవు, ఫోన్ కింద కదలేదు. తెలియకపోయేసరికి ఇంకా మా అన్న కొడుకు ఉంటాడు, ఆ అబ్బాయి మాకు పెట్టిండు. ఏమని ఇట్లా పెట్టిండు, ఇట్లా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండు బాబాయ్. అబ్బాయి మన చెల్లె ఫోటో పెట్టిండు ఇన్స్టాగ్రామ్ లో. యాక్చువల్గా ఆమె పర్సనల్ గొడవ వల్ల చనిపోలేదని ఈ విధంగా చెప్పి ఆయన దగ్గర పోదాం పట్టుకుందాం అని చెప్పేసి అంటే ఇక నాకు ఆ డిప్రెషన్ లో నాకు ఏం అర్థం కాక నేను చెప్పలేదు. పెద్ద మనుషుల మీద చేసిన నేను. ఇంతవరకు అయిపోయిందనా అయినాక మా అన్న వచ్చిండే, అంటే మా ఆడబిడ్డ హస్బెండ్ వచ్చిండు. మేము పెళ్లికి పోతే మేము పెళ్లి గురించి మాట్లాడదామని పోయినాం, లహరి గురించి. ఇప్పుడు 7 years ఉన్నాయి కదా, నెక్స్ట్ 18 years అవుతాయి. ఒక అబ్బాయిని మంచిగా చూద్దాం, పెళ్ళిళ్ళు ఎవరన్నదో కనిపిస్తారు కదా. మాకు పెళ్లికి పోయి ఇంట్రెస్ట్ కూడా లేదు ఆ రోజు, వద్దనుకునే ఊకున్నాం. అయితే బుజ్జికి చేసేద్దాం రా, వద్దు పెద్ద బుజ్జి దాటిపోతే చిన్నోళ్ళు ఉంటారు, మనం ఒకరొకరం ఇయ్యాల రేపు గడ వెల్జెండ్ర కాడ హార్ట్ అటాక్ తోటి ఆయన చనిపోయిండు. అట్లా భయం మేమైనా చిన్నోళ్ళని పెద్దోళ్ళని దాటిపోతాం, చిన్నోళ్ళని ఉంచుదాం అంటారని ఈ ఇంటెన్షన్ లో మేము పెళ్లికి పోయినామన్నా. వాస్తవం ఇది. తర్వాత మా ఆడబిడ్డ మొగడు కనిపించిండు. ఇట్లాగెళ్ళి వచ్చి రాళ్ళు వెంకటపూర్ కాడ పెళ్లి ఉంది, అది చేసుకొని అట్లా పోదామంటే పెళ్లి పిల్లగా లేట్ అవుతుందని చక్కగా మాదాపూర్ పెళ్లికి పోయినాం మేము. నందిగామ పెళ్లికి నందిగామ పెళ్లి మాదాపూర్ పెళ్లి అయింది. ఫంక్షన్ హాల్కి పోయినాం. ఆడ కూడా ఎక్కువసేపు తినలే మేము, అన్నం తినబుద్ధి కాలే, అసలు ఎందుకో ఏమో మాకు ఏది కూడా చేయబుద్ధి కాలే అని మాత్రం వచ్చినాం. వచ్చినాక నందిగామ కాడికి వచ్చినాక మా మరుదు ఉంటాడు ఆడ నందిగామలా. ఉంటే అన్న ఉండుండన్నా అని మస్తు బతిమలాడిండు. పిల్లలు భయపడతారు, కృష్ణ వద్దు, ఉంటే కూర్చుని పోతాం మళ్ళీ 2 గంటలు, వద్దు వచ్చి పిల్లలు వద్దు అంటారని అన్నాక వెంకటపూర్ మా మ్యారేజ్ కాడికి పోయేసి వస్తా అంటానని ఈయన ఇలా బాగా ఇద్దరు కలిసి వెంకటపూర్ మ్యారేజ్ కాడికి పోయి కలిసేసి వచ్చిర్రు. వాళ్ళనైనా కూడా చనిపోయి ఉండే మొన్ననే. ఇక పోవద్దు అనుకున్నా కానీ కలిసేసి వస్తా అని పోయిండ్రు. సరే అంటానని నేను ఇట్లనే వచ్చి కూర్చున్నాను నీలాగానే సేమ్. నన్ను వీళ్ళ అల్లుడు దించింది ఇంటికి. వీళ్ళన్న ఇప్పుడు ఆడదాకా మా అద్దరు గేట్ దాకా పంపిస్తే నేను ఆ నుంచి ఇగో వీళ్ళ అల్లుల స్కూటీ మీద వచ్చి డైరెక్ట్ చీర మార్చుకొని వచ్చి గిడ కూర్చున్నా. ఈడనే కూర్చున్నాక అమ్మాయి చనిపోక ముందు ముచ్చటది, ఆ రోజు నైట్ అయ్యే జరగదు. ఇక కూర్చున్నాక ఇక ఇట్లా కూర్చున్నాక చిన్నమామ ఉంది, ఈమె కన్నా చిన్నమామి. మమ్మీ ఈ రోజు మంచిగా రెడీ అయినవే అంటానని అన్నది. అన్నాక ఈ ఫోన్ తీసుకొని ఫోటోలు తీస్తుంది. నన్ను కాదు, ఈమె చిన్న బిడ్డ. ఆడ బ్యాగులు ఆనే ఉన్నాయి, బుక్స్ అని ఇట్లనే వేసిర్రు, అక్కడ షూలు వేసిర్రు. డాడీ వస్తుంది తిడతాడు, మీరు ఇట్లా వేసిర్రు మమ్మీ అంటారని అన్నాక మంచిగా అని ఫస్ట్ చిన్న బుజ్జి ఫోటో దించుతుంటేనే ఆమె వచ్చేసింది. పెద్దామె కాలేజీ నుంచి వచ్చేసింది. ఇక వచ్చి ఏం బాగా రెడీ అయినావు అంటానని అన్నది. అన్నది అన్నాక
తుప్పుడు కృష్ణ తాత కొడుకు పెళ్ళయింది అంటానని అన్నాక పోయినావా అంటే పోయినామని. అయితే మా మరదలది బిడ్డకు బిడ్డ పుట్టింది, వీడియో చూపించిన మంచిగా మమ్మీ పాప అంటానన్నది. అన్నాక దాన్ని కామన్ గానే దా మమ్మీ భాగ్యమ్మ ఫోటో దిగుదాం దా ఒకటి అన్నది. ఇవన్నీ బ్యాగులు ఇట్లా పెట్టి ఇంట్లో పని పెట్టి నువ్వు ఫోటో దిగుదాం అంటున్నావు, డాడీ వచ్చేది దిగుతాడు, మళ్ళీ శ్రీరాములు మామ వస్తుండు, డాడీ వస్తుండు, వాళ్ళ గిడ కట్టుకోరం కాడుకోయారు అని నేను అన్నా. అంటే వినిపించుకోలేదన్నా, చేయి పట్టుకొని చిన్నమామిని దొబ్బేసింది. చిన్నమామిని దొబ్బేసి ఆ ఇంట్లో ఇంకా రెడ్ కలర్ ఉన్నాయిగా పూలు అందులో తీసుకుపోయి మరి ఇట్లా పెట్టుకొని దించుకుంది నన్ను ఆ రోజు. నీకు ఎక్కడ డౌట్ రాలేదమ్మా అమ్మ ఏదో నేను మామూలుగా ఎప్పుడు పెట్టుకోను. ఆ రోజు కమ్మల బుట్టాలు మ్యాట్ నీళ్ళు పెట్టుకున్నా. జర కొంచెం మంచిగా తయారైనా కదా, తయారైతే ఇట్లా అంటది, నువ్వు మంచిగా ఎప్పుడు తయారుగా కావు అంటానని అంటది. అది పెట్టుకుని కమలా జర మంచిగా కనిపించినా కదా అందుకే దించుకుంటది. ఒక బిర్యానీ తెచ్చినా దించుకుంటది, ఒక చాయ్ పెట్టుకున్నా దించుకుంటది. ఎవరు ఆమె ఫోటోలు ఉన్నాయి, ఆ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాయి. ఏ చిన్న ఆమె తోటి దిగినాయేమో ఇండ్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అమ్మాయి ఎన్ని గంటలకు చేసుకుంది అది చూడలేదు. ఇక ఇట్లా అయ్యింది కదన్న, అయినాక ఇక లేచింది, నన్ను ఫోటో దింపుకుంది, మళ్ళీ పిల్లలను దింపుకుంది. ఏందేమో నువ్వు ఎప్పుడు ఫోటోల పిచ్చే నీకైతే ఎక్కువ, ఎన్ని ఆనందితావు నువ్వు ఫోటోలు అంటానని నేను అన్న తర్వాత ఈ అక్కడ బ్యాగులు అక్కడనే చదివేసి అన్ని చేసి కొంచెం అన్నం వండు మమ్మీ అంటే అన్నం వండింది. అంటే కూరలు ఏం లేదంటే ఇంత చీకటి అయింది, కూరగాయలు తెచ్చేటోళ్ళు ఎవరు లేరు, ఇంత కారం పొడి అన్నం చేసుకొని తిందామంటానని ఆమెనే ఫ్రై చేసింది, అందరికీ తినిపించింది. ఆమె అలవాటు ఏందంటానా, ఒక చాక్లెట్ ఇంత తెచ్చింది అనుకో అందరికి ఇచ్చి తింటది. ఒక గింత బిస్కెట్ తీసుకురాని నలుగురికి తినిపించి తింటది. ఓకే, మీకు ఇప్పుడు అమ్మాయి చనిపోయిన తర్వాత మీకు ఈ ఒక అబ్బాయిలో లవ్ లో ఉంది, ఈ లవ్ వల్లనే చనిపోయిందన్న విషయాలు ఎట్లా తెలిసినాయి? ఈ ఫోటో చూసినాక ఈ స్టేటస్ చూపించారు కదా ఇన్స్టాగ్రామ్ లో, అప్పటికి కట్టెబట్ట తీసుకొచ్చేసారు, బొందగిన తవ్వారు. తవ్విన తర్వాత మా పెద్ద కొడుకు ఉంటాడు, కొడుకు వాడు బాబాయ్ చెల్లెలు అట్లా కాదు, ఇగోడు ఇట్లా పెట్టిండు, వీడే వాస్తవానికి ఇట్లా చేసినట్ట, కొట్టినట్ట, బస్ స్టాండ్ లో కొట్టినట్ట అని చెప్పేసి అన్నారు. అమ్మాయిని బస్ స్టాండ్ లో కొట్టినందుకే బుజ్జిట్లో వేసుకుంది అని చెప్పేసి అని చెప్పేసరికి మరి ఎట్లా అని చెప్పేసి అని అప్పటికి ఊరోళ్ళకి తెలిసి ఊరు పెద్ద మనుషులు దగ్గరికి పిలిచి అరే ఇట్లా జరిగిందట కదా, ఇట్లా ఏదో కంప్లీట్ ఇద్దాంపా అని చెప్పేసి అని, తగ్గేది కంప్లీట్ ఇద్దాంపా అని చెప్పేసి అని డైరెక్ట్ కంప్లీట్ అని పోయి కంప్లీట్ ఇచ్చినాం మేము. అవతల అడిగినా చేసుకున్నట్ట, మళ్ళీ ఈ ఇన్స్టాగ్రామ్ పెట్టి మంది అయినంటాడు ఈ అబ్బాయి. వాడు చేసేసరికి ఆ ఊరోళ్ళు పిలిచి మళ్ళీ వానికి ఏమన్నా అయినా మళ్ళీ మన మీదకి మనది అది కాంప్లీట్ ఇద్దాం అని చెప్పేసి అని కాంప్లీట్ ఇచ్చినాం. కాంప్లీట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆడికి ఇంకా బాడీని తీసుకుపోయారు, పోస్ట్ మార్టం చేసారు, పోస్ట్ మార్టం చేసుకొని తీసుకొచ్చి అది చేసి తీసుకొచ్చిన తర్వాత మా ఊరి తర్వాత నెక్స్ట్ డే ఇక పోలీసులు వచ్చారు. అదే రోజు బాడీని తీసుకుపోయేటప్పుడు ఫోన్ తీసుకుపోయారు, ప్లస్ ఆమె రాసిన 2 లెటర్లు ఉండే. ఏమని రాసింది లెటర్లా? అది అంత పర్ఫెక్ట్ అర్థం కాదు లెటరు, నేను ఫోటో తీసుకుని ఉంటాయి. అది అమ్మ నాయన జాగ్రత్తగా ఉండండి, చెల్లె తమ్ముళ్ళు అందరు మంచిగా ఉండండి అని చెప్పేసి అని అట్లా రాసింది. ప్లస్ వాని పేరు ఒక లెటర్ మీద రాసింది, వాళ్ళ ఫ్రెండ్ పేరు రాసింది శ్యామల అని చెప్పేసి అని. శ్యామల నీకు తెలుసు, నీకు ఒక మాట చెప్పినా కదా, చెప్పు ఈ విషయం ఆనంద్కు చెప్పు అని చెప్పేసి అని రాసింది. ఆనంద్ అంటే వాడు లవ్ చేసినవాడు. అయితే శ్యామలమ్మ అమ్మాయి ఆడికి అయిపోయిన తర్వాత మన ఎలక్షన్ కోడ్ పడ్డది కదా, ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత అప్పుడు మా ఊరు పెద్ద మనుషులు కేసు తీసుకున్నారు. తీసుకొని అన్ని తీసుకొని పోయారు, ఫోను ప్లస్ ఆ పేపర్లు బట్ట అవి తీసుకొని పోయారు. తీసుకొని పోయినాక మీరు ఎట్లా ఏమంటే అట్లా చేసామని చెప్పేసి అన్నారు పోలీసు వాళ్ళు. సరే అని చెప్పి మా ఊరు పెద్ద మనిషికి నాకు ఏమన్నారు అంటే సరే మాట్లాడిన తర్వాత అది చేద్దామని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఏమైంది, ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ వాళ్ళని పిలిపించారు ఒక రోజు. పిలిపించినాక వీళ్ళు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడారు అనేది కరెక్ట్ తెలియదు మా దగ్గర. పెద్ద మనుషులు వీళ్ళు ఏం మాట్లాడారు కరెక్ట్ తెలియదు. నేను వెళ్ళే కానీ నేను కొంచెం నాకు అది ఆ రోజుకి నాకు సాగు రోజుకి నాకు మాటలు రాలేవు. నాకు కింద పడి 4 గడుచుకున్నాను అనమాట. ఈ 2 4 గడుచుకుంటే అట్లా ఈ కంపెనీ నేను ఎక్కువ మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడి వాళ్ళతోటే ఉండని చెప్పేసి అని. తర్వాత ఏమైంది, సెటిల్మెంట్ అని చెప్పేసి అని తెలిసింది. ఆనంద్ సెటిల్మెంట్ అనేసరికి నాకు అదే డబుల్ సెటిల్మెంట్ మరి ఏది అనేది డబుల్ సెటిల్మెంట్ ఇంకా అని చెప్పేసి అంటే ఇంకా నేనేమన్నా నాకు మంచిగా అయిన తర్వాత
డబుల్ సెటిల్మెంట్ వద్దు ఏమొద్దు కేసు వేద్దామని చెప్పేసి అని మొన్న 20 తారీఖు టైం ఉండే ఎలక్షన్ అయిపోయినాక 20 తారీఖు నాడు పిలిపించి ఏదో ఒకటి మాట్లాడను మీరు మాట్లాడి ఎట్లా ఇట్లా అని చెప్పేసి పోలీసు వాళ్ళకి అన్నారు. అన్నాక 20 తారీఖు నాడు వాళ్ళు రాకపోతే 21 తారీఖు నాడు 22 తారీఖు నాడు మేము పోయినాం. పోయి కేసు చేయండి సార్ అని చెప్పేసి అని చెప్పినాం. ఇక ఇప్పటి వరకు ఇలాంటి రెస్పాన్స్ లేదు. ఇక ఏమంటారు పోలీసు వాళ్ళు ఏమంటున్నారు మరి? అబ్బాయిని అరెస్ట్ చేయలే ఇప్పటి వరకు? ఇప్పుడు అరెస్ట్ చేయాలి ఏం చేయాలి. ఇక ఏమంటారు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే ఇవి ఉన్న ఎవిడెన్స్ ఈ లెటర్లు ఇవి మేము కోర్టుకు పంపిస్తాం, పీపీ దగ్గరికి పంపించిన తర్వాత అక్కడికి నుంచి ఏం వస్తే ఎట్లా చేయమంటే అట్లా చేస్తామని అంటున్నారు పోలీసు వాళ్ళు. పీపీ దగ్గరికి వచ్చేది కోర్టు పంపించి ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఇందాక మేము ముంగడికి నాకు ఎస్ఐ సార్ ఫోన్ చేసి మాట్లాడుతుంది కదా సేమ్ అట్లనే అంటున్నాడు. ఇక సరే చేద్దాం. అమ్మమ్మ మీకు అంటే ఆ రోజు నైట్ మీరు కారం అన్నం చేసుకొని పడుకునేటప్పుడు ఇట్లా ఏమైనా అమ్మాయి కొంచెం డల్గా ఉన్నట్టు డిప్రెషన్ ఉన్నట్టు ఏమైనా ఉందా? నెక్స్ట్ డేనే చిల్డ్రన్స్ డే ఉండే. చిల్డ్రన్స్ డే ఉంటే చిన్న పిల్లలు మా ఇద్దరు కౌల పిల్లలు ఇద్దరు బాబులు వాళ్ళిద్దరికి రెడీ చేసింది, మేకప్ రెడీ చేసింది, అన్ని చేసి డాడీ నువ్వు అందరికి చేస్తావు కదా చెయ్యి అని చెప్పేసి అని ఇట్లా మంచిగా గోసుకి నాకు కట్టినాక వాళ్ళకి డాన్స్ నేర్పించింది. 11:30కి నేను పండుకున్నా. 11 వీళ్ళు 8 గంటలకు పండుకున్నా అనేది మాకు తెలియదు. నాకైతే వీళ్ళు వండుకున్న ఈయన వండుకుండు కదా, వీళ్ళు లొల్లి పెడుతురు ఊకే లొల్లి పెడుతుంటే మీకు ఇంకా నిద్ర వస్తలేదు, మబ్బులు 6 గంటలకు బస్సు వస్తుంది, మళ్ళీ బస్సు మిస్ అయితే నన్ను డాడీ తిడతాడు, మీరు ఇంకా వండుకుంటలేరు. నేను బెదిరించిన బెడ్ మీద పోయి వండుకున్నా. లేపు అక్కడ పండుకుంటాం పో కొలుతూనే ఉంటాం ఎప్పుడు మాట్లాడుకొని అంటా నన్ను బయటికి వెళ్ళగొట్టేసింది. ఇక 2 సార్లు పోయినా లహరి 2 సార్లు వెళ్ళిపోయినా కానీ 2 సార్లు అట్లనే చేసింది. లాస్ట్ కు పండుగ వండుకుంటాం తీ మమ్మీ అంటానని అన్నాక సరే అంటానని బయటికి వచ్చేసిన. డోర్ పెట్టుకోకుండా మళ్ళీ పొద్దుగాల లేపాలంటే కష్టం అంటానని నేను అన్నాక సరే అంటానని అట్లనే వండుకోరు. నేనేం చేసిన ఈయన ఫోన్ పెట్టుకొని ఈడ మూవీ చూస్తుంటాడు, టీవీ ఖరాబ్ అయినందుకు ఇట్లా పెట్టుకొని చూసి నేను మేల్కనే ఉన్నా. చూసుకుంటా కూరుకు పట్టేసిన అలసిపోయి వచ్చినాం కదా జర్నీకి, అట్లే కూరుకు పట్టిన. ఇక నైట్ కు మీద చిలుకు పెట్టిందంట, కింద చిలుకు పెట్టిందంట, ఈమెను పట్టుకొని నేర్చిందంట. ఇక రెండో అమ్మాయిని నన్ను ఇట్లా కొట్టిండు, ఉండను మమ్మీ అంటానంటే నువ్వు ఇట్లా చేస్తే నేను డాడీని లేపుతా అంటానంటే మేము కొంచెం నిద్రలో ఉన్నాం కదా, అట్లా మాట్లాడుతుంటే గుసగుస మాట్లాడుతుంటే బయటికి వినిపించదు డోర్ పెడితే. ఈమెతోటి ఏడుస్తుంది, కొట్టిండంటానని చెప్పిందంట, అది ఇట్లా ఎంటికెళ్ళి పట్టుకొని పీకిందంట బేకరీలా అంటానని. అంటే బేకరీలో సీసీ కెమెరా ఆడబ్బాయి సీసీ కెమెరా ఉంటది అంటానని అట్లా కూడా పోలీసు వాళ్ళతో అంటే కూడా వాళ్ళు ఏమని పట్టించుకుంటలేరు. వాళ్ళు 1-2 డే ముందు అది జరిగిందంట. ఆ రోజు చచ్చిపోయే రోజు కిందాక ఏ స్కూల్ అయినా సారు బెదిరించి నిలబెట్టినట్ట, 1 గంట 2 గంటలు నిలబెట్టినట్ట. నిలబెట్టి కూర్చున్న తర్వాత బాగా ఏడ్చిందంట ఈమె. ఏడ్చి అడిగించి కొంచెం మూడ్ ఆఫ్సెట్ లో ఉండంట. కానీ ఇంటికి వచ్చినాక మూడ్ ఆఫ్సెట్ అన్నట్టు. ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఏం తెలిసింది ఇప్పటి వరకు? అంటే వీళ్ళిద్దరు ఎందుకు గొడవపడ్డారంట ఏమన్నా తెలిసిందా? అయితే వీళ్ళ క్లాస్మేట్ ఉన్న అమ్మాయి ఈ లెటర్లో ఏమైతే పేరుందో అమ్మాయికి ఫోన్ చేసిన నేను, ఏమైంది మమ్మీ ఎందుకు మీరు ఇంత ఫ్రెండ్షిప్? మీ అమ్మాయి నీకు తెలుసు కదా నేను చెప్పిన అమ్మాయికి శ్యామల అని చెప్పి మధుర అమ్మాయిది. ఆ అమ్మాయి పేరు రాసి ఆల్రెడీ రాసింది, లెటర్లో రాసి పేరుంది. అయితే నీ పేరు రాసింది కదా బుజ్జి ఎందుకు ఇట్లా అని చెప్పేసి అంటారు. అంటే అప్పుడు భయపడి నాకు చెప్పలేదు. చెప్పకుండా వాళ్ళ అన్న దగ్గరకు ఎవరి దగ్గరకు పోయి చెప్తే వాళ్ళ అన్న ఫోన్ తీసుకొని నాకు మాట్లాడిపించి అవునన్నా వాస్తవమే లహరి ఆ అబ్బాయి ఇట్లా ఫస్ట్ చూసింది, ఆ అబ్బాయి చూసి అది చేసిండు, ఫోన్ నెంబర్ తీసుకుంటూ చేతులు హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే కాలేజ్ కాడ హ్యాండ్ వాష్ చేసుకుంటే కదా అని మాట్లాడారు. నాకు తెలియదు, ఆ కొట్టిన విషయం అయితే తెలియదు, నేను టాబ్లెట్లు కానీ పోయినా అని చెప్పేసి అని అమ్మాయి చెప్పింది. ఎన్ని రోజుల నుంచి అంటే 1 మంత్ నాకు కాలే, ఆమె October 17th ఆమె బర్త్డే అయిన తర్వాతనే అని చెప్పేసి అని చెప్పింది. ఆ అమ్మాయి చెప్పినాకనే విషయాలన్నీ తెలుసు మనకు. అప్పటిదాకా అసలు తెలియదు, లవ్ స్టోరీ అంతా తెలియదు. ఆ అబ్బాయి ఇప్పుడు ఆనంద్ అనే అబ్బాయి ఏమన్నాడు? ఆయనతో మాట్లాడారు? మాట్లాడలేదు. 12 గంటలకు ఈ వాట్సాప్ లో మేము ఏడ్చుకుంటున్నాం కదా, ఎందుకు ఎట్టుకున్న బిడ్డ అంటానని మేము ఏడ్చుకుంటూ ఉన్నాం. ఏమైంది నీకు? అమ్మాయి 3 గంటలకు చూసినాం. టాయిలెట్ కు లేచింది మే ఇట్లా అయిపోయిందంట. చిన్నపిల్ల కుర్చీ మీద వేసుకొని డోర్ తీసి అప్పుడు చిన్నపిల్ల అక్క అలడబడ్డది మమ్మీ అంటానని అప్పుడు వచ్చి చెప్తే పోయి మా గుండెలు అదిరిపోయినాయి అన్న. అప్పటికి మాకైతే అది ఏం చూస్తలేదు, ఏం చేయాలి అంటానని, మాకు ఎవరికి పిలవాలన్నా ఏం చేయాలన్నా అని ఆ పక్కన వాళ్ళు పిలిచి చెప్పి తీసుకొని అలా తండ్రి చెప్పుకున్నాడు. కాడికి తీసుకుపోయినాము. ఇట్లా వచ్చి చూస్తే ముక్కులకి వెళ్ళి బుస్స అంటుంది. తీసలేదు, శ్వాస జామ్ అవుతుందంట. డాక్టర్ అని కూడా పిలిపించినాము. వాళ్ళ
ఉండొచ్చు 11:30 అయిపోయింది. 11-12 ఓకే ఒకసారి రాబెట్ట ఇట్రా. ఓకే ఈ అమ్మాయికి పట్టుకుని వేసింది, చెప్పిన విషయం ఈమెకి ఏమేమి బట్టి నైట్ ఏం మాట్లాడింది అక్క నీతో ఏదో మాట్లాడింది అంటే ఏం మాట్లాడింది నీతో? అయ్యలు వచ్చింది, ఏడ్చుకుంటుంది. ఇక అయ్యల మంచిగా మాకు ఎన్ని గంటలకు ఏడ్చింది తల్లి తెలియదు, 9-8 అట్లా వచ్చి ఏడ్చింది. అయ్యల్ల మాకు డ్యాన్సులు నేర్పించింది, అన్ని నేర్పించింది, మంచిగా ఉంది. ఇక ఈ మమ్మీ వచ్చి గెదిరించింది, ఇంకా వండుకోరా రేపు పొద్దున ప్రోగ్రాంలు ఉన్నాయి, మళ్ళీ నాకు కష్టం అవుతుంది అంటే అన్నది. ఇక అమ్మ అక్క గెదిరించి అమ్మని పంపించింది. ఇక వీళ్ళు వచ్చి వండుకుర్రు. తర్వాత ఇక ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అక్క అంటే, మమ్మీ డాడీని మంచి చూసుకో, తమ్ముళ్ళు నువ్వు జాగ్రత్త, ఇక నేను ఉంటాంటున్నాను చెప్పినావు. ఎందుకు అక్క అట్లా అంటున్నావు అంటున్నాను. ఇక నేను తిడితే ఏం లే అంటున్నాను. డాడీకి చెప్పని కోసం నన్ను ఇట్లా గుంజింది, ఇటు దెబ్బ తాకునుండే. ఇక పైన నాకు అందరి చిలుకు పెట్టింది, కింద చిలుకు పెట్టింది. ఇక నేను ఇట్లా ఓడదామని పోతే నన్ను గట్టిగా పట్టుకుంది, ఇక వండ పెట్టింది. ఒకవేళ నువ్వు లేచి మమ్మీ డాడీని పిలిస్తే నేను నిజంగా చచ్చిపోతా అంటేనే అన్నది. ఇట్లే నిజంగా చేసిన అంటేనని ఇక నన్ను ఇట్లా వండ పెట్టింది. నేను వండుకోలే, కొట్టి వండ పెట్టింది. వండుకో, ఇప్పుడు నువ్వు గింత కంట్లు తెరిచినా నేను నిజంగా చచ్చిపోతా అంటున్నాని చెప్పింది. ఇక వద్దక్క అంటున్నాను. నేను నాకు వండుకున్నా, గట్టిగా పట్టుకున్నా. ఇక పొద్దున్న చెల్లెలు 3-2 అట్లా లేచింది. 12:30 దాకా మేము అప్పటిదాకా మేల్కనే ఉన్నాం, ఏమని చేసుకోవాలని. చెల్లెలు వండుకుంది, నేను మేల్కనే ఉన్నా. ఇక గట్టిగా వండుకున్నా. ఇక నాకు నిద్ర వచ్చింది, వండబెట్టింది. నేను మేల్కనే ఉన్నా, కొట్టి వండబెట్టింది. వండబెట్టినాక ఇక చెల్లెలు వాష్రూమ్ కానీ లేచి చూసి ఇక నాకు చూపించింది. ఎందుకు ఇట్లా అక్క చేసుకుందంటే నేను తప్పున గోడ గుద్దుకున్నా. ఇక వేసుకుంది, ఇట్లా యాళ్ళ పడ్డది. అక్క అంటే నన్ను ఇట్లా చేతి పట్టుకుంటే చేతి ఊసిపోయింది, జల్లు కాడితే తుడిచిన. ఇక అక్క అంటే ఇక లేసలేదు. ఇక చెల్లెల్ని తీయమన్నా, ఇట్లా వేసుకున్నా. అది పనికి నాకు రాలేదు. ఇక చెల్లెల్ని డోర్ వేసుకొని తీయమన్నా. నీతో ఏం చెప్పింది తల్లి? ఏమని చెప్పింది నీకు? ఏడ్చుకుంటా మాట్లాడింది అన్నావు కదా. మమ్మీ డాడీని మంచిగా చూసుకో, ఇక నేను ఉండను, తమ్ముళ్ళు నువ్వే చూసుకోవాలి, ఇంటికి పెద్దదానివి నువ్వే, ఇక నేను ఉండను. నన్ను ఒక అక్క కొట్టింది, జుట్టు కొట్టిందా అన్న కొట్టిందా? అక్క అంటున్నాను చెప్పింది. ఒకసారి మాట్లాడితే నేను పోయిన్నా, ఆమె వయసులోకి వచ్చింది. ఒక అక్క నన్ను కొట్టింది, ఇక ఆనంది ఆమె పేరు, నన్ను కొట్టింది. జుట్టు ఆనంద్ అనే పేరు, ఆనంద్ అబ్బాయి పేరు. అయితే మీకు వీళ్ళకు అబ్బాయి అని చెప్పకుండా అమ్మాయి అని చెప్పినట్టు. ఆనంది అనే అమ్మాయి ఆడు మాట్లాడే వయసు ఆడపిల్లలాగా వస్తుందంట. ఒకసారి ఇక అట్లా మాట్లాడితే నేను పోయి ఉంటే ఆమె వయసులో ఎక్కువచ్చింది. ఇక మేము ఆడామనే కావచ్చు అంటేనని ఊకున్నాము. ఇక నైట్ చెప్పింది, ఆనంది అక్క నన్ను కొట్టింది, జుట్టు పట్టి వీకింది, బేకరీలో కొట్టింది అంటేనని చెప్పింది. ఇక నేను తిట్టిన, మమ్మీ డాడీకి చెప్పని కోతంటే గుంజింది. ఇక చెల్లెలు వాష్రూమ్ కానీ లేచి చూస్తే అప్పటికి వేసుకుంది. ఇక చెల్లెలు డోర్ తీసి మమ్మీ డాడీ కొంచెం చిన్న ఉంటుంది, ఇంతకైతుంది నాకు. ఏ క్లాస్ చదువుతుంది చెల్లె? థర్డ్ క్లాస్. ఇక నైట్ అంతా మీతో బాగానే నవ్వుకుంటుండేనా? మంచి 9 అట్లా మాకు మేము డబ్బునే అనుకుంటాం. 7 అట్లా డ్యాన్సులు అవన్నీ ప్రాక్టీస్ చేసుకొని డ్రెస్సులు అన్నీ తీసి పెట్టుకున్నాం. వాళ్ళ పిల్లలు వచ్చి ఆడుకుంటే డ్యాన్స్ చేసుకుంటే ఇవన్నీ డ్రెస్సు రేపు వేసుకోనికే చిల్డ్రన్స్ డే ఉండి ఇక పెద్ద ప్రోగ్రామ్ ఉందని అంతా తయారై ఉన్నాం. ఇక తెల్లారులే 2కి 3కి అట్లా లేదు. అంతకన్నా ముందు ఎప్పుడన్నా ఏమైనా చెప్పుకునే ప్రయత్నం చేసింది అక్క మీతోనే? మనం అంతకన్నా ముందు ఏదన్నా ఇట్లా ప్రాబ్లం ఉంది నాకు, ఇట్లనే ఒక అబ్బాయి లవ్ చేస్తున్నా అట్లా మన మీరు ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మీతోనే ఏం చెప్పలేదు. అప్పుడు ఒక ఆయన ఉంటుండే, ఇక ఇట్లా ఏడుస్తే డాడీకి వచ్చి చెప్పినాం, డాడీ అట్లా వద్దు బేట అంటానంటే ఊకుంది. ఇవన్నీ ఇక మాకు చెప్పలేదు. అయ్యలో మేము చెప్తాం, ఏమున్నా డాడీకి చెప్తాం అంటేనని మాకు ఇంకేది చెప్పలేదు. అయ్యలటి నుంచి మీరు చెప్తారేమన్న భయంతో మీకేం చెప్పలేదు అక్క? చెప్పలే. ఓకే ఆనంద్ అబ్బాయి పేరు ఆనంద్. మీరు ఆనంద్ అనే అబ్బాయి అని ఎప్పుడు నిర్ధారణకు వచ్చారు? ఈ అబ్బాయి వల్లనే చనిపోయింది అని మీరెప్పుడు నిర్ధారణకు వచ్చారు? ఈ ఇన్స్టాగ్రామ్ చూసిన కదన్నా, ఇన్స్టాగ్రామ్ చూసిన తర్వాత ఈ అమ్మాయితో మాట్లాడినాక ఫుల్ నిర్ధారణ అయింది నాకైతే. ఫోన్ చెక్ చేయలేదా మీరు? ఫోన్లో ఏమేమి ఉన్నాయని? ఫోన్ చెక్ చేయలే, ఫోన్ అప్పటికి తీసిపోయారు. ఆ రోజు నైట్ అంతకుముందు నేను చూసిన, అంతకుముందు చూస్తే ఏం లేకుండే.
ఆ రోజు మా బావకి నాకు మా తమ్ముడికి నాకు వచ్చి ఆ రోజు ఫోన్ చూసిరంట. ఫోన్లోకి నాకు ఏమో మెసేజ్లు ఉన్నాయంట, హాయ్ అది అని చెప్పేసి అని మెసేజ్లు ఉన్నాయంట అంతే. మరి ఇంకా మిగతాకి నాకు ఏం లేవంట, దాంట్లో బ్యాడ్కి నాకు ఏం లేవంట మళ్ళీ ఆ మెసేజ్లు. ఇక అయితే నేను చూడలేదు. ఈ పోలీసులు ఈయన స్పృహలో లేడీగా దాని తర్వాత లేడు. ఈయన 10 అయ్యిందంటే బుజ్జిగా స్పృహలోనే లేడు. ఈ నెంబడి 5 మంది పట్టుకోనికి అక్కడ పోస్ట్ చేసి పిల్లల్ని ఇక్కడ పంపిస్తుంటే బీపీ ఎక్కువ అయిపోతుంది. 10 మంది డాక్టర్లు ఈయన చుట్టూ ఈ నాలుక మొత్తం ఇట్లా అయిపోయిందన్న పోలీస్ స్టేషన్. ఈ నాలుక ఇట్లా ఏంది బీపీ కొట్టుకుంటుండే ఎక్కిళ్ళు చేస్తున్నాయి, ఆగుతలేడు. ఇక పోస్ట్ మాస్టర్ ఇద్దరమే, తమ్ముడు నేనే ఉన్నాం, ఇద్దరమే అక్క తమ్ముడు వేసుకొని పోయినాం కాలరా. మీరేమైతారు? నా తమ్ముడు ఆయన నా వెనకాయన ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారే, మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టి లెటర్లు ఇవన్నీ ఇచ్చారు కదా మీరు. మరి పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఎన్ని రోజులు, నెల 15 రోజులు అయినా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకుంటున్నారు? నా తమ్ముడు వేసుకొని పోయినాం. మళ్ళీ ఆడ కంప్లైంట్ రాపించుకొని వచ్చిందాక మళ్ళీ నా సంతకం తీసుకోవాలి, అవసరం లేదు, అవసరం తండ్రి ఒక్కడే. మరి తల్లి ఏముంటదమ్మా, నీ బాధ ఏముంది, ఎట్లా అయింది, ఏమైంది చెప్పని కూడా నన్ను కూడా అడగలే. మొన్న పోతే కూడా కాళ్ళ మీద పడ్డా సార్, మదర్ అయినా ఒకరు వేస్తారు కదా సార్ అని చెప్పేసి అన్నారు. కాళ్ళ మీద పడ్డా. అట్లా అయింది. మొన్న వారం రోజులు అవుతుంది, మళ్ళా వారం కింద పోయి మాట్లాడి అది చేసి వచ్చినాం. ఈ రోజు కరెక్ట్ వారం రోజులు. ఎవరు ఎస్ఐ సార్ ఎవరు టేకప్ చేస్తున్నారు కేసు? సతీష్ సార్. సతీష్ సార్ ఏమంటున్నాడు? పోలీసు వాళ్ళు ఏమంటారు? చేస్తా కేసు చేస్తాం, ఎవిడెన్స్ తీసుకున్నాం, అవి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం, అవి తీసుకొని కోర్టుకు పంపిస్తాం. పీపీ దగ్గరికి పంపించిన తర్వాత ఆ కోర్టు నుంచి ఇట్లా స్టే ఆర్డర్ వస్తే అట్లా యాక్షన్ తీసుకుంటామని అంటున్నారు వాళ్ళు. ఓకే, అట్లా అంటారు. ఒకసారి మరి ఎస్ఐ సార్ ఒకసారి నంబర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా పోలీసు వాళ్ళు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనుకుంటున్నారు? మరి ఇంకా ఎందుకు దీన్ని యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళు లోపల కూర్చొని మాట్లాడుకురు కానీ బయట మాత్రం తీసుకురాలేదు సార్ వాళ్ళు. వాళ్ళైతే మాకు నమ్మకం ఏంటంటే ఏమన్నారు తీసుకొచ్చి ఒకరోజు తీసుకొచ్చి ఒక అరగంట సేపు కూర్చుని పెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఎస్ఐ సార్ ఇప్పటి వరకు అబ్బాయిని అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే లేవు. ఓకే, ఇంకోటి ఆయన సీఎం గార్డులు పెట్టుకున్నట్టు అక్కడ ఇద్దరు మధ్యలో దొరకవో కూడా. ఎవరిని? ఆనంద్ అంటే ఆయన. అబ్బాయిని చూసిరా మీరు? ఆ రోజు మేము దగ్గర నుంచి చూడలేనా అంతా. బయటికి వెళ్ళినాక మా చిన్ని రాయి పట్టుకుంది. హలో సార్, నమస్తే. నా పేరు సంతోష్, E96 టీవీ. చెప్పండి. ఈ లహరి అనే అమ్మాయిది 1.5 month అవుతుంది కదా సార్, ఇది కేసు ఏమైంది సార్? ఇంకా కేసు ఆల్రెడీ స్టేట్మెంట్స్ రికార్డింగ్ అయిపోయింది, మన పీపీ గారి పెండింగ్ ఉంది, చేసేస్తారు, అయిపోతుంది, ఈ వీక్ లో అయిపోతుంది. ఆల్రెడీ 1.5 month అవుతుంది కదా సార్, అంటే ఏం పట్టించుకోవట్లేదని మీడియాకి వచ్చారు వీళ్ళు. లేదు ప్రాపర్ గా ఉంది, పీపీ గారిని చేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నా వచ్చినాయా సార్? అబ్బాయి ఆనంద్ అనే అబ్బాయి అరెస్ట్ చేసిరా సార్? అరే దానికోసం అరెస్ట్ చేయాలి, 306 ఆల్టర్ చేయాలి సెక్షన్ ని. ఓకే, దానికోసం ఎవిడెన్స్ కావాలి, దానికోసం అన్ని చేస్తున్నాం. ఆల్రెడీ ఎవిడెన్స్ ఉన్నాయి కదా సార్, ఆయన ఇన్స్టాగ్రామ్ లో పెట్టినాయి, ఆయన కొట్టిననేటి ఆల్రెడీ లెటర్ రాసినాయి, ఇవన్నీ ఉన్నాయి కదా సార్, ఇవి ఆధారంగా తీసుకొని చేయలేరా? లెటర్స్ ఉన్నాయి మా దగ్గర, అందుకే మనం పీపీ గారు పెట్టాం క్లియర్ గా, అయిపోతుంది, 2 days చేసేస్తాం. విక్టిమ్ ని ఇన్ని రోజులు ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? ఏంటి ఏమనుకోవచ్చు, ఇది ఏ విధంగా చూడొచ్చు? అంటే వెనక నుంచి ఏమైనా కాంప్రమైజ్లు నడుస్తున్నాయి అనుకోవచ్చా? మరి ఎందుకు సార్ 1.5 month అయినా ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు అంటే? 2 days కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, ఎన్ని డేస్ సార్? ఈ 3 days కంప్లీట్ చేస్తాం. అబ్బాయిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని, అబ్బాయి అనే తెలిసిన తర్వాత కూడా సరే కేసు అయిందా లేదా పక్కన పెడితే, అయితే వినండి, 306 చేయాలంటే దానికి అన్ని ప్రాపర్ చేసుకోవాలా సార్. అంటే 1.5 month టైం పట్టదు కదా సార్, ఏమున్నా 3-4 days పడుతుంది. అదే యాక్చువల్ యాక్షన్ చేసేస్తాం, 2 days కంప్లీట్ టైం. అంటే బయట రూమర్స్ వస్తున్నాయి సార్, పోలీసు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారని. మీ మీద ఎదువండి, మరి ఎవరు కూడా మాకు. మరి ఇట్లా ఏ విధంగా చూడొచ్చు సార్? మీరు లైవ్ లో ఉన్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్. తప్పకుండా 3 days కంప్లీట్ అయిపోతుంది. డెఫినెట్ గా సార్ నేను వచ్చే ప్రయత్నం చేస్తా ఈ 3 days లో, ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారు సార్, పోలీసు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, మేము ఎన్నిసార్లు పోయి కాళ్ళ మీద పడ్డామని వాళ్ళ మేనత్త వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. నెల 15 రోజులు అవుతుంది, ఎటుపోతుంది సార్? ఏం నడుస్తుంది అసలు? ఓకే సార్, రైట్. నేను 2 days లో వస్తా మళ్ళీ పిఎస్కి. విన్నారు కదా ఏ విధమైన యాక్షన్ ఉందో? నెల 15 రోజులు అయిపోతుంటే కూడా పోలీసు వాళ్ళు ఇంకా ఈ 3 days లో వేస్తామని మాట్లాడుతూ ఉన్నారంటే ఏ విధంగా చూడొచ్చు ఇది? అంటే మోచేతి నీళ్ళు ఏమన్నా తాగుతారు అనుకోవచ్చా, ఇంకేమన్నా అనుకోవచ్చా? వాడు ఎవడో తెలియనప్పుడు అరెస్ట్ చేసి పొక్క లేకుండా ఇప్పటి వరకు ఇంకా విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఒకరోజు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇప్పటి వరకు ఇంకా అరెస్ట్ చేయలేదంటే ఏమనుకోవచ్చు? ఇది అంటే కాంప్రమైజ్ అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు నెల 15 రోజులు అవుతుంది, ఒక అమ్మాయి చనిపోయి ఊరేసుకొని చనిపోయింది, ఆల్రెడీ కొట్టిండి అబ్బాయి అని చెప్తా ఉన్నారు, వాళ్ళు కాంప్రమైజ్కి వచ్చారని చెప్తా ఉన్నారు. తప్పు చేయకుండా కాంప్రమైజ్కి అది కాదా ఎవిడెన్స్? అవి కాదా? ఒకసారి సిఐ
ఇంకెవరు ఈయన ఎస్ఐ కదా, సిఏ గారు నంబర్ ఇవ్వ ఒకసారి. ఏం తమాషాలా, ఒక ఆడపిల్ల చనిపోతే 19 ఏళ్ళు పెంచిన ఆడపిల్ల చనిపోతే ఇప్పటి వరకు పట్టు లేనట్టు ఉంటున్నారు మీరు. సిఏ గారిది